వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ అంటే అందరికీ ఇష్టమే. దాహార్తిని తీర్చి ఈ వేసవి కాలంలో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ పుచ్చకాయని ఎంతో ఇష్టపడతాం. నీటి శాతం అధికంగా ఉంటూ మన దాహార్తిని తీరుస్తూ ఎండ నుంచి మనం తట్టుకునే విధంగా చేసే ఈ పుచ్చకాయ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. రుచికి రుచి, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే ఈ పుచ్చకాయలో ఐరన్తో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ డి1 మరియు పొటాషియం, మెగ్నీషియం వంటి పదార్థాలు ఉండటం ద్వారా ఇవి మనకి ఆరోగ్యకరంగా మన జీవితాన్ని సాగించడానికి, అందులోనూ వేసవి సమయంలో ఎండ నుండి తట్టుకుని నిలబడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 100 గ్రాముల పుచ్చకాయలో 90% నీరు, 46% క్యాలరీలు, 7% కార్బోహైడ్రేట్స్ ఉంటాయట. ఈ పుచ్చకాయలో మనం జనరల్గా పైన ఉన్నటువంటి తెల్ల పదార్థాన్ని తీసేసి, అంటే చెక్కును తీసేసి లోపల ఉన్నటువంటి ముక్కను మాత్రమే, రెడ్డిష్గా ఉన్న పింకిష్గా ఉన్న ముక్కను మాత్రమే మనం తింటాం. గింజలను కూడా తీసేస్తాం. కానీ చైనా, రష్యా వంటి కొన్ని దేశాలలో వాళ్ళు పైనటువంటి ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించి ఊరగాయలుగా పెట్టుకోవటం, కూరల్లో వాటిని ముక్కలుగా చేసుకుని కూరలు చేసుకోవటం వంటివి చేస్తారు. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి గింజల్ని వాళ్ళు వేయించి బఠానీలా తింటారు. ఎందుకంటే అందులో క్యాలరీస్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పుచ్చకాయలో మనం ఎక్కువగా నీరే కదా ఉంది అని అనుకుంటాం. కానీ దానిలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు, మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. దీన్ని మనం నీరే కదా అని అనుకుంటాం, కానీ ఇందులో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా లైకోపిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ కింద వర్క్ అవుతుంది. మన శరీరానికి ఈ యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా ఉపయోగం. క్యాన్సర్ వంటి రోగాల్ని రాకుండా ఉండటం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఖనిజ లవణాలు ఎక్కువ ఉండటం వల్ల లివర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. కంటికి చాలా మేలు చేస్తుంది. ఈ పుచ్చగింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని మనం వాడుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మనం పెంచుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ పుచ్చకాయని మనం ఈ వేసవికాలంలో తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని, మంచి పోషక విలువల్ని పొందాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.